కారంగా. మసాలా వంటల్లో 2 రెసిపీస్ చూసేసాం కదా, మరి నెక్స్ట్ కారం కారంగా. కారం కారంగా ఎవరు చేయబోతున్నారు? ఓకే, అదో రకంగా మెల్లగా ఆవిడ ఏం చేస్తున్నారు చూసుకుని ఆ తర్వాత చేస్తారు, అంతే కదా? అంతే, నాకు అర్థమైపోయిందండి. మోనిక మరి ఏం చేయబోతున్నారు? క్రిస్పీ చికెన్ లెగ్స్. మరి క్రిస్పీ చికెన్ లెగ్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? క్రిస్పీ చికెన్ లెగ్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్ 5, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కోడిగుడ్లు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి మోనిక స్టార్ట్ చేసుకుందామా? ఇది ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇవి ఆల్రెడీ ఉడకపెట్టినాయి, అంటే బాయిల్ చేసేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మసాలాస్ అన్ని యాడ్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. ఓకే, ఉడకబెట్టడం అంటే కొద్దిగా ఉడికించాలి, మరి ఎక్కువ బాయిల్ అయినా కూడా అది పీసెస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా హాఫ్ బాయిల్. కారం ముందుగా కారం వేసుకుందాం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆల్రెడీ అవి వేసే అవి ఉడకపెట్టారు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కొంచెం లైట్ గా వేసేసుకొని పట్టిస్తున్నారు వాటి. అసలుగా ఉడకపెట్టేటప్పుడు ఏమవుతుందంటే అవన్నీ లోపల దాకా వెళ్తాయి, ఇప్పుడు పైన పట్టించినవన్నీ పైన అలా అంటుకొని ఉంటాయి, అంతే కదా? అంతే. ఇంతకు ముందు మీ బిగినింగ్ లోని బొద్దుగా ఉండేవారు కదా, ఇప్పుడు కూడా బొద్దుగానే ఉన్నాను కదా. అంటే ఇప్పుడు తగ్గినట్టు నాకు అనిపిస్తుంది, కానీ అప్పటికంటే ఇప్పుడే బాగున్నావు అని ఎవరైనా అన్నారా? యాక్చువల్లీ నాకు ఇవి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అప్పుడు ఇంకా నేను స్టిల్ కాలేజ్ కదా, ఇంకా ఫుల్ తినేదాన్ని. ఇది కొద్దిసేపు ఇలాగే నానాలి అది. ఓకే, మేము ఆ టైం వేస్ట్ చేసుకోము. ఈ లోపు మరి ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఈ మధ్యకాలంలో పొడవు జుట్టు, ఒత్తుగా ఉన్న వాల్యూమ్నెస్ జుట్టు ఫ్యాషన్ అయిపోయింది. అందుకే చాలా మంది దానికోసం తెగ ట్రై చేస్తూ ఉన్నారు. రకరకాల పార్లర్ ట్రీట్మెంట్స్ కూడా వాడుతున్నారు. కానీ అవేం అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా సింపుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేంటో తెలుసా? మెంతాకుని గుజ్జులా చేసి ఆ పేస్ట్ ని స్కాల్ప్ నుంచి జుట్టు మొత్తానికి పట్టించి ఒక అరగంట తర్వాత నార్మల్ గా తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు రాళ్ళని తగ్గిపోతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూస్తారు కదా. ఓకే, మీ నానబెట్టిన టైం అయిపోయినట్టుందిగా. అయింది. ఇప్పుడు మైదాలో కొంచెం మనం పెప్పర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకుందాము. మైదా పౌడర్ లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఓకే, ఉప్పు, తర్వాత సాల్ట్. దీంట్లో డిప్ చేస్తారా? దీంట్లో ఫస్ట్ డిప్ చేసి తర్వాత బీట్ చేసుకునే ఎగ్స్ ఉంటాయి కదా, దాంట్లో మళ్ళీ డిప్ చేసి మళ్ళీ దీంట్లో డిప్ చేసి తర్వాత వేస్తారా? ఓకే, అప్పుడైతే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. మరి అది ఎల్లోతో పాటు వేసేసారా? ఎల్లోతో పాటు. ఓకే, అంటే జనరల్ గా ఒక్కొక్కసారి వైట్ యాడ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఎల్లో అండ్ ఎగ్ మొత్తం అలా ఉంచేసారు. ఎగ్ మొత్తం. ఇలా అయితే జనరల్ గానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లెగ్ పీసెస్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా, కానీ ఇలా లెగ్ పీసెస్ తో ఇలా ఒక వెరైటీ చేస్తే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. ఇష్టపడతా. అవును, ఎగ్ లో చేసుకుంటున్నాము. మళ్ళీ మైదాలో ఒకసారి. నాకైతే అది టేస్ట్ చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది వెరైటీగా ఉంది. మైదాలో చేసి మళ్ళీ ఎగ్లో చేసి మళ్ళీ మైదాలో పెట్టి దానికి ఒక లేయర్ పైన ఒకటి అద్దుతున్నట్టుంది కదా. మనం యాక్చువల్లీ చికెన్ ముందుగా ఫోటో తీసుకుంటుంటే బాగుండు. బిఫోర్ చికెన్, ఆఫ్టర్ చికెన్, దాని షేప్లన్నీ మారిపోయి. అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే దీని ఒక షేప్ చూస్తే ఏదో KFC చికెన్ అయినట్టుంది. సేమ్ అదే ఇంగ్రీడియంట్ లాగా. సో మీ బాబు అడిగితే ఇంక బయట తీసుకెళ్ళరు అనమాట. చేసిస్తాను రా KFC దాకా ఎందుకు నాకు ఇంత అంటే చేస్తాను అనుకోండి. అంటే నాకు ఇంత అని అంటే ఏంటంటే వాడు తినాలే కానీ ఎందుకు చేయండి అని దాని అర్థం, అంతే కదా.
ఓకే, ఇవి చాలా fry డీప్ ఫ్రై అయిపోయినట్టుందిగా. అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి భావన గారు, ఎస్, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. క్రిస్పీ చికెన్ లెగ్స్ తయారీ విధానం. ముందుగా చికెన్ లెగ్స్ లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన చికెన్ లెగ్స్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మైదాలో మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు అద్దుకుని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ చికెన్ లెగ్స్ రెడీ.